శ్రీ మహాపంచముఖేశ్వర స్వామివారి దేవస్థానం గురించి, దేవస్థానంలో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న శివలింగం గురించి విన్నారా? అది విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో, నందిగామకు 11 కిలోమీటర్ల దూరంలో, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో కొలువై ఉందని మీకు తెలుసా? ఈ ఆలయ చరిత్ర ఎంత విశిష్టమైనదో, ఇక్కడ వెలసిన స్వామి దర్శనం కూడా అంతే విశిష్టమైంది. 1937వ సంవత్సరంలో గ్రామస్థులు పాటిమన్ను తవ్వుతుండగా ఈ దివ్య పంచముఖేశ్వర లింగం బయటపడింది. ఈ లింగంతో పాటు మరో 4 శివలింగాలు, అలాగే ఒక రాతి ఫలకం కూడా ఆనాడు బయటపడ్డాయి. శివ 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 సదా శివ హర 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 మన దేవా శివ 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 సదా శివ రక్ష రక్ష జగదీశ్వర పాహి మాం పరమేశ్వర రక్ష రక్ష. సాధారణంగా శివాలయాల్లో లింగ రూపంలోనూ 4 ముఖాలతోనూ దర్శనమిచ్చే ఆ పరమేశ్వరుడు ఈ శివాలయంలో మాత్రం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ 5 ముఖాలు పంచభూతాలను సూచించే శక్తివంతమైన ఆధ్యాత్మిక రూపాలు అంటారు. అందుకే ఇక్కడ పంచముఖేశ్వరుణ్ణి దర్శించుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని అపూర్వమైన అనుభూతిని పొందే ఇక్కడి భక్తుల విశ్వాసం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాకరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. 4.5 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న నల్లని లింగానికి పార్శ్వభాగాన చుట్టూ దర్శనమిచ్చే పంచముఖాలు చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ ప్రదేశాన్ని చాగి వంశపు రాజులు పరిపాలించినట్టు 1155 నాటి శాసనం ఆధారంగా తెలుస్తోంది. కాకతీయ సామంతులైన చాగి వంశపు రాజులు ఇక్కడి పంచముఖేశ్వరునికి నిత్య పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉండేవారట. చాగి పోతరాజు ఈ పంచముఖేశ్వరుణ్ణి ప్రతిరోజూ దర్శించుకునేవాడని ఇక్కడ లభించిన శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. రాయ గజకేసరిగా పేరుగాంచిన రాణి రుద్రమదేవి కూడా ఈ ప్రాంతానికి వచ్చి హవిర్భిల్వార్చన, అఖండ దీపారాధన చేసినట్టు, సమీపంలోని బేతవోలు గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు ఇక్కడ లభించిన శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర రెడ్డిరాజులు కూడా పరిపాలించినట్టు తెలుస్తోంది. మహాశివరాత్రికి, కార్తీక మాస సమయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల భక్తులు ఈ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో వస్తారు. 2002వ సంవత్సరంలో ఈ ప్రదేశంలో కొత్త ఆలయాన్ని నిర్మించి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయ జీర్ణోద్ధరణ ఘనంగా జరిపించారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ అపూర్వమైన పంచముఖేశ్వరాలయాన్ని మీరు తప్పక దర్శించుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిస్తున్నాం. చారిత్రక ఆలయాలను సందర్శిస్తూ వాటిని, మన సంస్కృతిని సంరక్షించుకునే బాధ్యత మనదే. ఓం నమః శివాయ.